కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 2 చేతులు పైకి లేపి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 1వ వచనాన్ని గురించి మనం పూర్తిగా ధ్యానం చేసుకుందాం. దీంట్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన పదములు 2 కనబడుతున్నాయి. ఒకటి పాపము, రెండవది అతిక్రమం. చదువుకున్న వాక్య భాగంలో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అనే పదము తెలుగులో చివరిన రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే మొదట్లో రాయబడి బ్లెస్డ్, ఆశీర్వదించబడినవాడు అని అర్థం. దీవించబడినవాడు, దీవెనను పొందుకున్నవాడు, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నవాడు అని అర్థం. అంటే అయిపోయింది, దేవుడు దీవించేశాడు, వాన్నే ధన్యులు అంటారు. ఆ 32వ కీర్తన స్టార్టింగ్లో ఒక చిన్నగా ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి అమ్మా. 2 చేతుల పైకి లేపి స్తోత్రం చెప్పండి. దావీదు భక్తుడు దైవ ధ్యానము చేస్తూ రాస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దాన్ని హిబ్రీ భాషలో ఆ దైవ ధ్యానం అనే కాడ ఏమని ఉంటుందంటే మస్కిల్ అనేటువంటి పేరు ఉంటుంది. చెప్పండి, ఏం పేరు? మస్కిల్. మస్కిల్ అంటే దానికి అర్థాన్ని మనం తెలుగులో కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఒక పాఠాన్ని పాట రూపంలో తెలియజేయటమే మస్కిల్ అని సంబోధించారు. ఒక పాఠాన్ని పాట రూపంలో తెలియజేసేవారు ఆ కాలంలో ఉన్న ప్రజలు. ఆ కాలంలో ఎందుకు, మన తాతల కాలంలో కూడా ఈ రేడియోలు, ఈ ఫోన్లు, టీవీలు ఇవేమీ లేనప్పుడు జానపద గేయాల ద్వారా, పాటల ద్వారా, కావ్యాల ద్వారా, కవిత్వాల ద్వారా ప్రజలకు బోధలు చేసేవారు. ఎందుకంటే వారు జ్ఞాపకం ఉంచుకోవాలి, త్వరగా గుర్తుంచుకోవాలి కాబట్టి. ఇప్పుడంటే టీవీలు దృశ్యరూపంగా చూస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిన్నపిల్లలను కూడా ఆ సినిమా స్టోరీ అంటారని చెబితే వాడు చూసిన సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తారు. కారణం ఏంటంటే వాడు చూడటం వల్ల అవగాహన బాగా పెరిగిపోతుంది. కానీ ఆ రోజుల్లో టీవీలు కానీ రేడియోలు కానీ ఎక్కువ ఉండేవి కాబట్టి ఆ రోజులు ఎక్కువగా ప్రతి పాఠాన్ని కూడా ప్రజలందరూ కూడా నేర్చుకోవాలని పాట రూపంలో తెలియజేసేవారు. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, దావీదు భక్తుడు కూడా ఒక పాఠాన్ని పాట రూపంలో మనకు తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవాలని. ఈ 32వ కీర్తన దావీదు తన అనుభవం ద్వారా రాశాడు, తను అనుభవించి రాశాడు. తన జీవితంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఆ సంఘటనలు ప్రతి వారిలో జరుగుతాయి అన్న ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆ సంఘటన నుంచి ఎలా బయటపడాలో, ఏ విధంగా బయటపడతారో, బయటపడాలంటే ఏం చెయ్యాలో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, తెలుసుకుని దాని ప్రకారము జీవించాలని ఒక పాఠాన్ని పాట రూపంలో రాసి మన కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ముద్రించి మనకిచ్చాడు. అలా రాసినటువంటి ఆయన పాటలలో మరొక పాట 32వ పాట. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఈరోజు మనము ధ్యానం చేసుకోవాల్సిన విషయము లేదా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే అతిక్రమము, రెండవది పాపము. ఈ 2 వేరు. చాలామంది ఒకటే అనుకుంటారు, అతిక్రమాలు, పాపాలు, దోషాలు, తప్పులు ఇవన్నీ ఒకటే అనుకుంటారు. కాదండి, ఇవన్నీ ఒకే కోవకు చెందినవి, కానీ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఆ డిఫరెన్స్ ఏంటో మీకు తెలియజేస్తాను. వీలైతే వచ్చే వారం 2వ వచనం గురించి మనం మాట్లాడుకుందాం. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మొట్టమొదటి వచనానికే సమయం సరిపోతే లేదు. 2వ వచనం గురించి తర్వాత మాట్లాడుకుందాం. స్తోత్రం కలుగును గాక. అతిక్రమము వేరు, పాపం వేరు. ఏంటి అతిక్రమము అని మనం ఒకసారి ఆలోచిస్తే, అతిక్రమము అంటే క్రమము తప్పి బ్రతకటం, క్రమమును మీరి బ్రతకటం. అతిక్రమం అంటే క్రమమును మీరి
ప్రవర్తించడాన్ని అతిక్రమం అంటారు. దావీదు ఒక అతిక్రమాన్ని చేశాడు. అందుకోసమే ఆ అతిక్రమానికి పరిహారము నొందాలి అని చెబుతున్నాడు. ఏంటి అతడు చేసిన అతిక్రమము అని మనం ఆలోచిస్తే మీ అందరికీ అర్థం కావడానికి, ఒక దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన, ఒక నీచమైనటువంటి సంఘటన మనందరికీ తెలుసు. దావీదు గారు యుద్ధము జరుగుతున్నప్పుడు యుద్ధానికి వెళ్లకుండా అతడు తన రాజభవనం మీద తిరుగుతూ ఉండగా ఒక స్త్రీని చూచి ఆమెతో పాపము చేయాలని ఆశపడ్డాడు. ఇక్కడ గమనించాలి, ఒక స్త్రీని వివాహం చేసుకోవటం అనేది పాపము కానే కాదు. ఆ రోజుల్లో బహుభార్య తత్వం అనేది ఉంది, గమనించాలి. ఆ రోజులలో బహుభార్య తత్వం అంటే ఒక వ్యక్తి, ఒక పురుషుడు తనకు నచ్చిన స్త్రీలను తన కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహము చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఆ రోజులలో జనాల సంఖ్య తక్కువ. ఈ రోజుల్లో అంటే ఒక బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు. కారణం ఏంటంటే జనాల సంఖ్య ఎక్కువ అయిపోయింది. మన భారతదేశంలోనే 130 కోట్ల మంది పైగా ఉన్నారు, చైనాలో 140 కోట్ల మంది పైగా ఉన్నారు. మరి మిగతా దేశాలు ఇంకెన్ని కోట్ల మంది? దాదాపుగా 850 కోట్లకు పైగా ప్రపంచ జనాభా ఉన్నట్లుగా జస్ట్ చరిత్రకారుల అభిప్రాయం. అది కూడా ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళ సంఖ్య నాకు తెలిసి. మరి ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళ సంఖ్య ఏంటి? నాకు తెలిసి ఇంకా చాలామంది ఉండే ఉంటారు. మేబీ 1000 కోట్లకు పైగానే జనాభా ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆ రోజుల్లో సంఖ్య తక్కువ. 1,000 మంది ఉంటే ఆ 1,000 మంది ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక రాజ్యంగా భావించేసేవారు. కొన్ని లక్షల మంది సమూహం ఉంటే దాన్ని ఒక సంస్థానంగా అది ప్రకటించేసేవారు. కారణం ఏంటంటే జనాల సంఖ్య చాలా తక్కువ. అందుకోసమే దేవుడు ఈ భూమిని నిందించాలనే ఉద్దేశంతో దానికి దేవుడు అనుమతినిచ్చాడు. అందుకోసమే అనేక మంది భార్యలను వివాహము చేసుకునేవారు రాజులు. సత్తా ఉన్నవారు, పోషించగలిగిన స్థాయి ఉన్నవారు ఎక్కువ మందిని చేసుకునేవారు. ఇక్కడ వివాహం చేసుకోవడం తప్పు కాదు. దావీదు గారికి ఆల్రెడీ మీకాలు అనేటువంటి ఒక భార్య ఉన్నది. అయినప్పటికీ కూడా అతడు మరొక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఒక స్త్రీని వివాహం చేసుకోవటం పాపం కాదు. మరొక పురుషుని యొక్క భార్యను వివాహం చేసుకోవటం అతడు చేసినటువంటి పాపం. ఇక్కడ క్రమం ఏంటి? స్త్రీలను వివాహం చేసుకోవచ్చు, క్రమం. అతిక్రమం ఏంటంటే వివాహం చేసుకున్నాడు కానీ పరాయి పురుషుని యొక్క భార్యను చేసుకున్నాడు, అంటే క్రమాన్ని మీరాడు. సో ఇక్కడ ఏం చేశాడంటే అతిక్రమించాడు. అతిక్రమం అంటే స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రమాన్ని మీరి ప్రవర్తించడాన్ని అతిక్రమం అని అంటారు. చేసింది పాపమే, కానీ దేవుడు చెయ్యొద్దు, ఇది చేయకూడదు అని ఏదైతే ధర్మశాస్త్రమును రాసి ఉంచాడో ఆ విషయము తెలిసినప్పటికీ కూడా మీరి ప్రవర్తించాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఇది చెయ్యొద్దు, అలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించకూడదు, అలా చూడకూడదు, అలా నడవకూడదు అని దేవుడు తన వాక్యముఖముగా దేవుని సేవకులను ఉపయోగించుకుని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని అంటాడో అదే చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. అందువలననే మన జీవితాల్లో అనేకమైన బాధలు అనుభవిస్తున్నాం, అనేకమైన కష్టాల గుండా మనం వెళుతూ ఉంటాం, అనేకమైనటువంటి వ్యాధుల గుండా మనం వెళ్తుంటాం. ఒకవేళ నీకు క్రమము తెలియకుండా తప్పు చేస్తే దానికి క్షమాపణ ఉంటుంది. కానీ క్రమమేంటో తెలిసి కూడా ఆ క్రమము మీరి ప్రవర్తిస్తే దానికి క్షమాపణ ఉంటుంది కానీ శిక్ష మాత్రం తప్పించుకోలేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అతిక్రమం అంటే ఏం చేయకూడదో తెలిసినా కావాలని సుఖము కొరకు, సంతోషము కొరకు కావాలని ఎవరైతే ఆ క్రమాన్ని మీరి బ్రతుకుతుంటారో దాన్ని అతిక్రమము అంటారు. వారు అతిక్రమము చేశారని మనము భావించాలి. మరి పాపం అంటే ఏంటి?
ఏం చెయ్యాలో తెలిసినా చేయకుండా ఉండడమే పాపం. 2 చేతుల పైకి లేపి స్తోత్రం చెప్పండి. యుద్ధం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధానికి వెళ్ళాలి. కానీ రాజు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళాల్సిన సమయం అది, ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ వెళ్ళకోకుండా భవనం మీద తిరుగుతున్నాడు. నేను అనుకుంటాను అతడు ఎన్నో రోజులుగా ఆ స్త్రీ మీద కన్ను వేశాడు. చేయవలసింది చేయకుండా చేయకూడదు చేస్తున్నాడు. యుద్ధానికి వెళ్ళాలి కానీ యుద్ధానికి వెళ్ళట్లేదు. అది పాపమే. ఎందుకంటే దేవుడు ఒక రాజ్యాన్ని తనకు అప్పచెప్పాడు. రాజుగా దేవుడు అభిషేకించాడు. తన రాజ్యాధికారాన్ని ప్రజల క్షేమము కొరకు, ప్రజలను కాపాడుట కొరకు ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంతో చేయాల్సిన పని చేయకుండా ఉండిపోయాడు. అది పాపము కాదా? ఒకవేళ రాజు వెళ్ళకోకుండా అక్కడ యుద్ధానికి వెళ్ళిన సైన్యము ఓడిపోతే అవమానము కాదా? దేవుని పిల్లలు బానిసలుగా మారిపోరా? దేవుని పిల్లలు కఠినమైన వెట్టి చాకరీ చేయడానికి అవకాశం ఉండదంటే ఉంటుంది. ఫిలిస్తీన్ల దేశం నుంచి వచ్చినటువంటి ఒక బలాఢ్యుడైనటువంటి గొల్యాతుని చంపబట్టే కదా ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఫిలిస్తీన్ల బానిసత్వంకి వెళ్లకుండా సంతోషంగా జీవించగలిగారు వారి రాజ్యంలో. యుద్ధము చేశాడు కాబట్టి, చేయాల్సిన సమయంలో చేశాడు కాబట్టి తన ప్రజలను రక్షించుకున్నాడు. మరి ఇప్పుడు కూడా చేయాల్సిన సమయం ఇది. ఎవరో? దావీదు. ఒక దావీదే ఒక రాజ్యానికి విజయాన్ని తెచ్చిపెట్టాడు ఒక్కడే. మరి అంతటి యుద్ధ నైపుణ్యత కలిగిన రాజు యుద్ధానికి వెళ్ళకోకుండా ఇక్కడ కూర్చున్నాడు అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం, ప్రజల పట్ల బాధ్యత లేదు. కారణం ఏంటి? రాజు అయ్యాడు కదా, ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, పంచభక్ష పరమాన్నాలు తింటున్నాడు, మిక్కిలి విలువ కలిగినటువంటి భవనములలో వస్త్రములతో అతడు ఉంటూ అనుభవిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రమాన్ని మీరు బ్రతుకుతున్నావేమో, చేయాల్సింది చేయకుండా ఉంటున్నావేమో, అది పాపమని జ్ఞాపకం చేసుకో. చేయకూడదు చేస్తూ ఆ దావీదు వలె పరాయి పురుషుని యొక్క భార్యతో పాపము చేయటానికి ఇష్టపడుతున్నావేమో, అది అతిక్రమము. అతిక్రమముకు పరిహారము అందకపోతే నీ జీవితము నీ అతిక్రమములను బట్టి నరకమునకు నెట్టివేయబడుతున్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు చేయకూడదు చేస్తున్నారు, చేయాల్సింది చేయకుండా ఆగిపోతున్నారు. చేయకూడదు చేస్తే అతిక్రమము, చేయాల్సింది చేయకుండా మానితే అది పాపము. ఈరోజు నీకు దేవుని మందిరానికి ప్రతి శనివారం రావాలని తెలుసు, కానీ వస్తున్నావా? రావట్లేదు. ఏం చేస్తున్నావని అర్థం? పాపము చేస్తున్నావు అని అర్థం. అందరు నా వైపు చూడాలి. ఒక శనివారం ప్రార్థన జరుగుతుందన్న సంగతి నీకు తెలుసు. శనివారం ప్రార్థనకి సంఘమంతా వెళ్ళాలని తెలుసు. బాప్తిస్మం తీసుకున్నవాడు తప్పకుండా వెళ్ళాలన్న సంగతి తెలుసు. ఏది చెయ్యాలో నీకు తెలుసు, కానీ చేయకుండా ఆగిపోతున్నావు. ఏంటిది? పాపం. చాలామంది అనుకుంటారు కదా పాపం అంటే దొంగతనం, మోసాలు, వ్యభిచారాలు, ఇవే పాపాలు అనుకుంటారు. అవి ఎంత పాపమో ఇది కూడా అంతే పాపం. దేవునికి ఇచ్చిన సమయంలో దేవుణ్ణి గణపరచు కూడా, నీకు ఇష్టమైన సమయంలో, నీకు అనుకూలమైన సమయంలో దేవుని మందిరానికి వస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావంటే స్వార్థపూరితమైనటువంటి భక్తి. నువ్వు ఏం చేయాలో నీకు తెలిసినప్పుడు అది చేయకుండా ఆగకూడదు. తెలుసు మనకి ప్రతి శనివారం మందిరానికి రావాలని తెలుసు, కానీ రాలేకపోతున్నాం. సంఘం పట్ల మనకు బాధ్యత ఉందని తెలుసు, కానీ నిర్వర్తించలేకపోతున్నాం. మన కుటుంబం పట్ల మన బాధ్యత ఉంది, ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నాకు నేను ఖర్చు అవ్వాలి, ఆ కుటుంబాన్ని రక్షించుకున్నట్టు కొరకు నాకు నేను ఖర్చు అవ్వాలి, నాకున్నది ఖర్చు చేయాలన్న సంగతి తెలుసు, కానీ చేయలేకపోతున్నాం. అన్నీ తెలిసిన ఏమి చేయకుండా ఉన్న వారందరూ పాపము చేసిన వారిని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైతే దేవుడు చెయ్యొద్దు అని మాటల ద్వారా, అంటే తన వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడో
ఆ మాటలు విని కూడా దేవుడు చేయొద్దన్నప్పటికీ కూడా ఆ పాపమే చేస్తుంటారు, ఆ మాటే మాట్లాడుతుంటాడు, ఆ ప్రవర్తనే ప్రవర్తిస్తుంటారు, ఆ జీవితమే జీవిస్తుంటారు. అతిక్రమం చేస్తున్నామని జ్ఞాపకం చేసుకో. పిల్లరా, దావీదు గారు కూడా క్రమాన్ని తప్పి బ్రతికాడు, అతిక్రమం చేశాడు. చేయాల్సిన పని చేయకుండా ఆగిపోయాడు, ఒక అతిక్రమం చేయటానికి పాపము చేశాడు. ఈరోజు నువ్వు కూడా చేయకూడదు చేస్తున్నావా? చేయాల్సింది చేయకుండా ఆగిపోయావా? గుర్తుపెట్టుకో, ఈ లోకములో నువ్వు ఏదైతే పాపం అనుకుంటున్నావో అది మాత్రమే కాదు, ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయాలు కూడా పాపమే, అతిక్రమమే. ఈరోజు నా మాట మీరు వినకపోవచ్చు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతకపోవచ్చు. దేవుని సేవకుడుగా మీ పట్ల భారము కలిగి వేదనతో చెబుతున్న మాట ఏంటంటే, దేవుని దగ్గర నువ్వు తప్పించుకొనలేవు. ఏ రోజుకైనా ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వారమే. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతామనేది వాస్తవం. ఆయన దగ్గర నిలబడతామనేది వాస్తవం. ఆయన మన లెక్క అడుగుతాడనేది వాస్తవం. మన అతిక్రమములు ఆయనకు తెలుసు అనేవి వాస్తవం. మన పాపములు ఆయన చూస్తుండనేది వాస్తవం. దావీదు భక్తుడు అంటాడు కదా, నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి అంటాడు. మన అతిక్రమములు దేవుని తెలియదు అనుకుంటున్నారా? ఏం చేయొద్దు, ఇలా చేయకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇలా బ్రతకూడదు అని దేవుడు చెబుతున్నప్పుడు అదే చేస్తుంటాం. ఇక్కడ చెప్పినోడు లేడుగా. చెప్పినోడు లేకపోయినా చెప్పించినోడు ఉన్నాడు సార్, జ్ఞాపకం చేసుకో. చెప్పినోడు ప్రతిసారి నీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ చెప్పించినోడు ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు. నువ్వు చేసే అతిక్రమాలు, నువ్వు చేసే పాపాలు. కావాలనే ఆ శనివారం మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది? నువ్వు బాధపడే విధంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే నువ్వు బాగుపడాలని. స్తోత్రం కలుగును గాక. నువ్వు బాధపడుతున్నావంటే బాగుపడలేవు. దేవునితో మాట్లాడుతున్న మాట వినండి. క్రమాన్ని మీరు బ్రతుకుతున్నావు, అది నీకు సరైన పద్ధతి కాదు. చేయాల్సిన పని చేయకుండా, రాకూడని స్థలానికి రాకుండా, మాట్లాడవలసిన మాటలు మాట్లాడకుండా, చూడాల్సినటువంటి వాటిని చూడకుండా నువ్వు బ్రతుకుతున్నావు, అది పాపమే. ఏం చూడకూడదు అది చూస్తున్నావు, ఏం చేయకూడదు అది చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి రావాలో అక్కడికి రాకుండా మానేస్తున్నావు. పాపం పాపం అని జ్ఞాపకం చేసుకో. చెప్పిన నేను నష్టపోను, చెప్పించిన దేవుడు నష్టపోడు. విన్న మీరు నష్టపోరు, విని చేయకపోతే నష్టపోతారు. గుర్తుపెట్టుకో. దావీదు పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన చేశాడు 51వ కీర్తనలో. అయ్యా, నేను పాపంలో పుట్టానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను పాపం చేశానయ్యా. తను చేసిన ప్రార్థనకు, తను కాచిన కన్నీరుకు ప్రతిఫలముగా దేవుడు పరిహారము చేశాడు, ప్రాయశ్చిత్తము చేశాడు. స్తోత్రం కలుగును గాక. ప్రాయశ్చిత్తం అందిన తర్వాత, పరిహారం అందిన తర్వాత, ధన్యుడిగా మార్చబడిన తర్వాత రాస్తున్న కీర్తనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 32వ కీర్తన. నీ జీవితంలో ఈ 32వ కీర్తన ఉందా? నీవు పరిహారం పొందావా? నీ ప్రాయశ్చిత్తం పొందావా? నీ అతిక్రమములు ఇంకా మానావా? నీ పాపాలు మానావా? అతిక్రమములు, పాపములు మాన్నంత వరకు నీ జీవితంలో 32వ కీర్తన అనుభవం రాదు. దేవుడు పాపం లేని వ్యక్తా కాదా? యేసుక్రీస్తు వారు పాప సహితుడా, పాపరహితుడా? పాపరహితుడే, అంటే పాపము లేనివాడే. మరి పాపము లేనివాడు ఇంటి దగ్గర కూర్చొని తిని పండుకోవచ్చుగా. ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు, ఏం చెయ్యాలో తెలుసుకున్నాడు. చెయ్యాల్సింది చేయకుండా ఉండలేకపోయాడు. అందుకోసమే ఇంటిని విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఒకవేళ ఆస్తులు కూడా ఉండొచ్చేమో, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాడు యేసుక్రీస్తు వారు. బయలుదేరారు.
ఏం చేయాలో అది చేశారు. అందుకే ఆయన పాపము లేని పరిశుద్ధుడు. స్తోత్రం కలుగును గాక. పాపం లేకుండా జీవించడం అంటే లోకంలో తప్పులు చేయకుండా బ్రతకటం కాదు. చేయాల్సింది చేయటం కూడా పాపము లేకుండా బ్రతకటమే. చేయాల్సింది చేయకుండా ఉంటే అది పాపితో సమానం. నువ్వు పాపుల క్రిందకు వచ్చేస్తావు. దావీదు చేసిన అతిక్రమానికి జరిగిన పరిహారం ఏంటో తెలుసా? తన మొట్టమొదటి కుమారుడు మరణించాడు. అదేంటండి? తను చేసిన పాపానికి కుమారుడు మరణించడం ఏంటి? ఆ రోజులలో పరిహారము చెల్లించాలి, నష్టపరిహారము. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు మీ అందరికి అర్థం కావడానికి, ఒకవేళ ఎవరైనా తప్పు చేశారనుకోండి, వారు కోర్టులోనికి వెళ్తే వారు చేస్తున్న తప్పుకు శిక్ష వేయటం మాత్రమే కాక దానితో పాటు కొంత నష్టపరిహారాన్ని, అనగా 3,000 రూపాయలను, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు చెల్లించి అతడు జైలుకి వెళ్ళాలి. పరిహారం అనమాట. చేసిన అతిక్రమాలకు పరిహారం అనేది అవసరము. తర్వాత ప్రాయశ్చిత్తం. దావీదు చేసిన అతిక్రమానికి తన కుమారుడు నష్టపరిహారం అయ్యాడు. ఈరోజు నీవు నేను చేస్తున్న అతిక్రమాలకి నీ పిల్లలు నష్టపరిహారము కాకూడదని ఆయనే ఈ లోకంలోనికి పరిహారము చెల్లించడానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. వెల చెల్లించడానికి నష్టపరిహారముగా ఈ లోకానికి వచ్చి పరిహారము నందాడు. నీవు నేను చేస్తున్న అతిక్రమాలకి పరిహారముగా యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చి మనందరి కొరకు నష్టపరిహారాన్ని చెల్లించారు, వెల ఇచ్చి. అంతేనా? ఏమిచ్చి కొనుక్కున్నట్ట దేవుడు మనల్ని? విలువ పెట్టి కొనబడ్డామంట మనం. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు పరిహారము చెల్లించాడు. ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. యేసుక్రీస్తు వారు నష్టపరిహారాన్ని చెల్లించారు. నీవు ప్రాయశ్చిత్తం పొందావా? ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏం చేయాలో ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు ఒక విధానాన్ని పెట్టాడు. ఆ విధానం ఏంటంటే, ఒక 2 పావురు పిల్లలు కానీ తెల్ల గువ్వలను కానీ తీసుకురావాలి. ముడత, మచ్చ, డాగు, కలంకాలు ఏమి ఉండకూడదు. అది అచ్చముగా స్వచ్ఛమైనటువంటి, ఏ రోగము ఏ బలహీనత లేని పక్షి అయి ఉండాలి, జంతువై ఉండాలి. లేకపోతే మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి ఇచ్చే అర్పణలో చినిపోయినాయి, చిన్న నలిగిపోయినాయి. అవునా కదా తల్లి? కానీ అక్కడ దేవునికి ఇచ్చే అర్పణలో కలంకము కానీ ముడత కానీ మచ్చ కానీ ఉండకూడదు. 2 తెల్లని గువ్వలను కానీ 2 తెల్లని పావురాలను కానీ దేవుని మందిరములో యాజకత్వం చేస్తున్న యాజకుడి దగ్గర తీసుకొచ్చి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ యాజకుడు అందులో ఒక పక్షిని ఖండించి ఆ రక్తమంతా కూడా నీరు కలిగినటువంటి ఒక పాత్రలో దాన్ని ప్రోక్షింపజేయాలి. దాన్ని దహన బలిగా బలిపీఠం మీద అర్పించిన తర్వాత ఆ ఉన్న ఒక పావురాన్ని కూడా ఆ నీరు రక్తము కలిగినటువంటి ఆ పాత్రలో ముంచినప్పుడు ఆ తెల్లటి పావురం ఏమవుతుంది? ఎర్రగా మారిపోతుంది. ఆ ఎర్రగా మారిన ఆ పావురాన్ని ఎవరైతే బలి అర్పించడానికి ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి వచ్చారో ఆ వ్యక్తి మీదకి విసిరినప్పుడు అది రెక్కలతో వారిని తడపాలి, వారి మీద చల్లాలి ఆ రక్తాన్ని. ఆ రక్తం ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి వచ్చిన వాని మీద చల్లబడుతుందో ఆ వ్యక్తి ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటాడు తన పాపానికి. పిల్లలు, ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, దేవుడు కూడా మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. రక్తమంతా తన శరీరం అంతా నిండిపోయిందండి. తన శరీరం అంతా కూడా ఏమైంది? తల నుంచి అరికాలు వరకు శరీరం అంతా కూడా రక్తముతో నిండిపోయింది. ఎక్కడ కూడా శరీరం కనబట్లే. వరువన రక్తమే యేసయ్య శరీరం మీద. ఆయన శిలువలో ఉండి రక్తాన్ని కాచాడు. ఆయన మరణించిన తర్వాత కూడా పక్కలో బెల్లం పొడితో పొడిచినప్పుడు ఆ గుండెలో ఉన్న ఆ కొద్దిగా నీరు, ఆ కొద్ది రక్తము కలిసి ఎప్పుడైతే చిమ్మిచ్చు కొట్టిందో ఆ రక్తము ద్వారా మాత్రమే మన పాపాలకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. నీవు నేను చేసిన అతిక్రమములను బట్టి, పాపములను బట్టి ఆయన పరిహారము పొంది
మనకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన రక్తాన్ని చిందించాడు. నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు రక్తాన్ని చిందిస్తే, ప్రాణాన్ని పెడితే, ఇంకా దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న నీవు అతిక్రమాలు చేస్తూనే ఉన్నావు, పాపములు చేస్తూనే ఉన్నావు. దేవునికి ఇష్టం లేని పని ప్రియులారా. ఏం చేయకూడదో చేస్తున్నావు, ఏం చేయాలో చేయకుండా ఆగిపోతున్నావు. దేవుని సేవకుడు 2 చేతులు చూడని చెబుతున్నా, దయచేసి మనకు తగదమ్మా. అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధైనా, అది ఎంత ఇబ్బంది అయినా, ఇక్కడి నుంచి ఏం చేయకూడదో తెలిసిన తర్వాత కూడా నీవు ఇంకా చేస్తే నీ అతిక్రమములకు పరిహారము జరగదు. పరిహారం ఉంది, ఆయన చెప్పినట్టు చేస్తే. ఏం చేయకూడదు నీకు తెలుసు, దాన్ని దూరం చేసుకో. ఆ పని చేయకుండా ఇప్పటికైనా ఆపేయి. దాన్ని బట్టి నీ పిల్లలు నష్టపరిహారంగా మారరు. దేవుడే నీ కొరకు నష్టపరిహారంగా మారాడు కాబట్టి నువ్వు పరిహారం పొందుకుంటావు. నువ్వు చేసిన ఏం చెయ్యాలో తెలుసు కూడా అది చేయకుండా ఆగిపోతున్నావేమో. ఈ రోజు నుంచి అయినా సరే, ప్రభువా ఇది నేనేం చేయాలో, ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక కోడలుగా, ఒక అల్లుడిగా, నేను నా సంఘములో నా కుటుంబీకుల మధ్య ఏం చెయ్యాలో నాకు తెలుసు. అది నేను చేస్తాను. కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా నేను చేస్తానని తీర్మానం చేసుకో. అలా చేయకపోతే అది పాపము కింద వస్తుంది, గుర్తుపెట్టుకో. దానికి ప్రాయశ్చిత్తము లేదు. ఏమంటే తెలియక చేశారు కాబట్టి ప్రాయశ్చిత్తం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆయన నీ కొరకు వచ్చాడని తెలుసు, పరిహారము చెల్లించడం తెలుసు, ప్రాయశ్చిత్తము చేశాడని సంగతి తెలుసు. అయినా నువ్వు అతిక్రమాలు చేస్తున్నావు, అయినా పాపములు చేస్తున్నావు. దయచేసి ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు అతిక్రమం చేసావా, పాపం చేసావా? దయచేసి ఇప్పటికైనా పూర్తిగా పరిహారం పొందుకోండి, పూర్తిగా ప్రాయశ్చిత్తం పొందుకోండి. మీరు ధన్యులు, మీరు దీవించబడిన వారు అవుతారు, మీరు ఆశీర్వదించబడిన వారు అవుతారు, మీరు ఆశీర్వాదానికి వారసులు అవుతారు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటారు. దేవుడు నిన్ను నీ అతిక్రమములకు పరిహారం పొందుట వలన, నీ పాపమునకు ప్రాయశ్చిత్తం పొందుట వలన ధన్యుడిగా మార్చి దీవించునుగాక. ఆమేన్.